దేవుని దగ్గర ఉన్న మనము దేవుని దగ్గర యథార్థంగా ఉంటే దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు. దేవుని దగ్గర ఉండి శాపం పొందుకుంటామా ఆశీర్వాదం పొందుకుంటామా మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు. ఒకప్పుడు ఎరగనవారు, ఇప్పుడైతే ఎరగబడ్డవారు. దేవుని సన్నిధిలో దేవుడు నిలిచుండే స్థలంలో మనం ఉన్నాం. ఇంకా మన జీవితం మార్చుకోకపోతే, మన బ్రతుకులు మార్చుకోకపోతే మనల్ని మార్చేవాళ్ళు ఎవరో ఈ లోకంలో ఎవరో లేరండి. ఎందుకంటే మార్చుకోవాలి. మార్పు లేని నిష్కలంకంగా ఇప్పుడు ఏమంటండి, అంతరంగంలో శుద్ధీకరంలో ఏ స్నానం చేసాం? మనం బాప్తిస్మనే స్నానం చేసాం. మనం బాప్తిస్మనే స్నానం చేసాం. అందుకనే యోహాను అంటాడు, నా వెనక వచ్చేవాడు ఎక్కడిస్తాడు? అగ్నిలోని ఆత్మలోని బాప్తిస్మ పొందుతాడు. అగ్నిలో మేమైతే నీళ్ళతో ఇస్తాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలోని పరిశుద్ధాత్మతో మీకు ఆ బాప్తిస్మ పొంది మనం ఆ స్నానం చేసి దేవుని సన్నిధిలో యథార్థ హృదయములుగా ఆయనతో పాటు ఉందామా? లేకపోతే ఈ లోకంలో వాటి కోసం వీటి కోసం మాటలు మార్చి వారిని మెప్పించడానికి వీళ్ళని మెప్పించడానికి మన భక్తి జీవితంలో చేస్తే నీ భక్తి నీకు శూన్యంగా ఉంటుంది. అందుకని బొక్కావాని తైలంలో ఏమి ఉండకూడదు, సచ్చినీక ఒక ఏక చాలు నీ బ్రతుకంతా కొంపుకొనడానికి. ఒక ఏక చాలు, ఒక అబద్ధమే కదా, లేకపోతే ఒక బొంకే కదా, ఒక ఇదే కదా అనుకుంటాం. ఒకటే చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. అలా అది ఒక్కటే ఉందేమో, ఎందుకని చేదేనేరేదని ఉందేమో, అది నాకు వచ్చే ఆశీర్వాదం పొందకుండా అది తప్పిస్తుందేమో. ఆ చేదేరేని పెకిలించి లాగేయండి ప్రభు అని మనం ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకోవాలి. అందుకని ఆత్మక శరీరం కలిగిన ప్రతి కల్మాషం నుండి మనం పవిత్రగా చేసుకుని ఆ పవిత్రుడు పరిశుద్ధుడైన దేవుడిని చూసుకుంటూ ఆయన కొరకు కొనసాగ. అందుకని మనకన్నా మన ప్రధాన యాజకుడు ముందుగా ప్రవేశించాడు కనుక మనం ఆ మార్గంలో ప్రవేశించేవారుగా ఉండాలని దేవుడి పేరటి మాటలు. మరి మిమ్మల్ని అందరినీ దేవుడు మనం ప్రేమించి అనేకమైన మాటలు చెప్తుంది. ఈ మాటలు మన హృదయంలో పలక మీద రాసుకుని వాటి ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని